నేను మీరు అడిగారు కదా ఇప్పుడు ఎలా అనిపించింది అనేది. సో దీస్ ఆర్ ద ఎక్స్పీరియన్సెస్. నాకు జనరల్ గా ఇప్పుడు నాలాంటి వాళ్ళని అడిగారు అనుకోండి, నేను ఏ పర్స్పెక్టివ్ లో చెప్పాలి అని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉంటాను డెఫినెట్ గా. సో కానీ ఆయన అసలు తడుముకోకుండా, తడబాట లేకుండా ఇలా చెప్తే తర్వాత మీకు బాగా బాధ కలిగించిన విషయం ఏంటిదని ఒక క్వశ్చన్ అడిగారు. అడగంగానే యాక్చువల్ గా మన రమ్య పాప చనిపోయింది, 3 generations ఎఫెక్ట్ అయ్యారు. సో అది కూడా ఆయన మైండ్ లో ఎక్కడో ఉంది, బ్యాక్ ఆఫ్ ది మైండ్. సో అన్ని ఇట్లా చెప్పడం జరిగింది అనమాట. సో ఆబ్వియస్లీ ఎవ్రీ స్టేజ్ ఆయన వెళ్ళే ఎవ్రీ స్టేజ్ కూడా నాకు డెఫినెట్ గా ఒక రకమైన మేబీ నేను కొత్త పర్సన్ ని చూస్తున్నానా అన్నట్టు అనిపించింది అనమాట నాకు. ఓకే, అంటే హీఈస్ వెరీ మచ్ క్లియర్ అబౌట్ ఇట్. ఏదైతే జరుగుతుందో ఏదైతే ముందుకు వెళ్తుందో తను చాలా ఫోకస్డ్ గా అండ్ క్లియర్ గా ఉన్నారు ఆ విషయంలోనే. సో అలా సెకండ్ రౌండ్ అయిపోయింది. అలాగే మళ్ళీ థర్డ్ రౌండ్ కి ఇమీడియట్ గా నెక్స్ట్ డేనే మళ్ళీ జీడీకి రావాలి అని చెప్పేసి పిలిచారు. వెళ్ళటం జరిగింది. అక్కడ కూడా చెప్పారు మొత్తం అంతా బాగా హోరాహోరీ. అవును, అక్కడ అన్నారు మీ వాయిస్ మీరేనా అండి ఎవరో. యాక్చువల్ గా ఇంకొక విషయం చెప్పాలి, దీంట్లో అయిపోయింది జీడీలో కూడా ఆల్మోస్ట్ అక్కడే నామినేషన్స్. ఆ 10 members ఏవైతే ఇచ్చారో అమ్మాయి అబ్బాయి వాళ్ళకి ఇచ్చిన టాపిక్ అమ్మాయిలు అబ్బాయిలు సమానమా అనేసి అన్నట్టుగా ఇచ్చారంట. సో డిబేట్ చేసుకున్నారు, గట్టిగా మాట్లాడుకున్నారు, అంతా అయిపోయింది. అక్కడే నామినేషన్స్ కూడా ఏంటంటే ఈ 10 members లో అందరిని అడిగారు, మీరు ఎవరిని మీ లైఫ్ లో అసలు ఇంకా మళ్ళీ కలవకూడదు చూడకూడదు అని చెప్పి ఎవరిని అనుకుంటున్నారంటే అవుట్ ఆఫ్ 10 7 or maybe 6 people ఈయన పేరే చెప్పారంట యాక్చువల్లీ. సో ఆ లెవెల్లో జరిగింది. సో తర్వాత బయట వీళ్ళు ఉంటారు కదా బీబీ టీం వీళ్ళు వాళ్ళు ఎప్పుడైతే ఇది అగ్ని పరీక్ష నడుస్తుంది కదా ఆ ప్రాసెస్ లో ఈయనకి చెప్పడం జరిగిందంట. ఎవరో కానీ అంటే చాలా గట్టిగా ఆ రోజు మాటలు వినిపించినాయి, అసలు బేస్ వాయిస్ వేసుకుని భలే అరిచారు అది ఇది అంటే అది ఎవరో కాదండి నేనే అని చెప్పి చెప్పారంట ఆయన. సో అట్లా జరిగింది అని చెప్పి. సో ఇవన్నీ ఏంటంటే ఎవ్రీడే ఈయన ఇంటికి వచ్చేవాళ్ళు, మేము మాట్లాడుకునే వాళ్ళం కదా. సో దిస్ హౌ ద జర్నీ అలా ఒక్కటి చిన్నది అన్ని షేర్ చేసుకుంటూ ఇదిగో ఇవాళ ఇక్కడ వరకు వచ్చింది యాక్చువల్లీ. సో అది నా ఎక్స్పీరియన్స్ ఆయన అగ్ని పరీక్ష. బిగ్ బాస్ లోకి సెలెక్ట్ అయిపోతారు కన్ఫర్మ్ అని అవ్వాలనే అనుకున్నాను. అంటే డెఫినెట్లీ ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పను కానీ, బట్ ఆయనకున్న క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్లీ అవి ఒక ప్లస్ అవుతాయి ఆయనకి అని చెప్పేసి అనుకున్నాను. సో అలాగే ఇది ఎందుకు అడగడం జరిగిందంటే, ఇప్పుడు మనకి స్టేజ్ మీద బిందు మాధవి గారు గాని ఇతను గాని అసలు స్టేజ్ మీద ఆ మాస్క్ తీపించి ఆ కార్డ్ వేయించడం జరిగింది. సో ఎలా ఫీల్ అయ్యారు మీరు? అది యాక్చువల్ గా అందరూ అడుగుతున్నారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది థింగ్ నేను నా లైఫ్ లో అనుకోలేదు. అసలు ఏదైతే నేను మర్చిపోయాను అది అసలు మా లైఫ్ లో అది అసలు ఒక అంటారు కదా కొన్ని విషయాలు మనం చాలా వరకు లైఫ్ లో పెద్ద ఇంపార్టెంట్ మ్యాటర్ చేయవు, మర్చిపోతాం, వదిలేస్తాం అట్లే. ఎందుకంటే అది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయవు మన లైఫ్ లో. సో ఈ యొక్క విషయం కూడా అలాంటిది యాక్చువల్ గా చేసుకున్నాను అనేది విషయం. ఇది అగ్ని పరీక్ష షో జనరల్ గా మనకి ఎప్పుడు 10 days 15 days తర్వాత టెలికాస్ట్ చేశారు. బట్ ఇది మేము ఎవ్రీడే ఆయన షూట్ కి వెళ్ళి వచ్చినప్పుడు మేము మాట్లాడుకునే వాళ్ళం కదా. సో ఇవాళ ఏం జరిగింది అని ఆ ప్రాసెస్ లో ఆయన నాకు చెప్తుంటే ఇలా చెప్పారనమాట. సో నేను ఇలా వచ్చింది టాపిక్ చాలా కొంచెం హాట్ గా నడిచింది. ఆయనది ఒక్కటే ఇంటర్వ్యూ మొత్తం ఒక 1.5 hour నడిచిందట యాక్చువల్లీ. మనకి జస్ట్ ప్రోమోలో గానీ మొత్తం ఎపిసోడ్ లో గానీ చూపించింది ఒక 5 minutes అంతే చూపించారు. బట్ మొత్తం ఇట్లా జరిగింది. సో అండ్ ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఆయన ఫస్ట్ వేరే దగ్గర ఎక్కడ కూర్చోబెట్టారంట, కంప్లీట్ గా అక్కడ ఫుల్ అసలు ఏసీ లేదంట, ఫుల్ సఫోకేషన్. ఆ మాస్క్ పెట్టుకుని, ఆ మాస్క్ కూడా యాక్చువల్ గా చాలా కంజెస్టెడ్ గా ఉంటుంది యాక్చువల్ గా. ఆబ్వియస్లీ దీనికోసం పెట్టుకున్నారు, ఒక కంటెంట్ లాగా పెట్టుకున్నారు కానీ బట్ దాన్ని క్యారీ చేయడం 1 hour వరకు అని అంటే కొంచెం కష్టమే యాక్చువల్లీ. సో ఆ ప్రాసెస్ లో సో ఆయన డిఫరెంట్ కొంచెం సిచ్యువేషన్స్ నుంచి 1 hour వరకు వెయిట్ చేస్తూ వెళ్ళారు లోపలికి. సో ఆబ్వియస్లీ కొంచెం స్ట్రెస్ గా కొంచెం యాంగ్జైటీతో అలా ఉన్నారు. సో ఆబ్వియస్లీ ఆ క్వశ్చన్స్ వాళ్ళు అడిగినవి కూడా అట్లానే వచ్చినాయి. బట్ ఆ క్వశ్చన్ ఏదైతే వచ్చిందో రియల్లీ నిజంగానే దాని గురించి నేను ఇన్ని చోట్ల ఇన్ని సార్లు మాట్లాడాల్సి వస్తుందని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. బికాస్ అది మాకు అసలు ఒక విషయమే కాదు కరెక్ట్ చెప్పాలంటే. సి వాట్ వీఆర్, మా ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ ఏంటి, లవ్ ఏంటి. ఎందుకంటే మా ఇద్దరి మధ్యలో లవ్ ఇంత ఉంటే అది ఒక డాట్,
అది ఎక్కడో అసలు దాన్నైతే నేను ఎక్కడో అసలు నా బ్యాక్ ఆఫ్ ది మైండ్ అసలు వెళ్ళిపోయింది కూడా, లేని కూడా లేదు యాక్చువల్‌గా. చిన్న విషయం అతను మిమ్మల్ని కొట్టాను అని చెప్పినందుకే ఉమెన్ అంటే రెస్పెక్ట్ లేదు అని చెప్పేసి ఒక మచ్చ వేసేయడం జరిగింది. అదే అంటున్నాను. సో దట్స్ హౌ అవర్ సొసైటీ ఈజ్ యాక్చువల్లీ. సో ఏం జరిగింది అనేది దట్ ఐ కాల్ యాజ్ ఎ జడ్జ్మెంటల్ టు బి వెరీ ఫాస్ట్‌లీ యాక్చువల్లీ. సో బికాజ్ అంత తొందరగా జడ్జ్ చేసేసి అనేది, బికాజ్ మా రిలేషనే 20 ఇయర్స్ అండ్ మా మ్యారేజ్ అయ్యి 15 ఇయర్స్. సో అదే చెప్తున్నాను కదా. సో అది ఒక విషయం, హీ కెన్ గెట్ ఆఫ్. ఆయన దాని నుంచి జస్ట్ ఒక నో చెప్పేసేసి తప్పించుకుని దాన్ని తప్పించుకోవడం కన్నా కూడా దాన్ని పక్కకి దాన్ని సైడ్ చేసేసేయచ్చు. బట్ వాట్ హీ ఈజ్ ఆ ట్రూ, మీరు ఇందాక అన్నారు కదా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, ఆ ట్రూత్నెస్ ఆ షో కన్నా కూడా ఆయన అన్నది ఒకటే. నేను మేబీ నో అని చెప్పేసేసి నేను షోలో సెలెక్ట్ అయిపోయి అంత మంచిగా నేను గుడ్ పర్సన్ని, నేను గుడ్ పర్సనాలిటీని అని చెప్పి చూపించుకోవచ్చు, నాకేమో అది పెద్ద మ్యాటర్ కాదు. బట్ రేపొద్దున నీ ముందు, నా అంతరాత్మ ముందు నేను తలదించుకోకూడదు. ఆ మాట చెప్పి ఓన్లీ ఒక షో కోసం అయితే నేను అట్లా చేయను, అది నా క్యారెక్టర్ కాదు అని చెప్పేసి అన్నారు. అది సో బికాజ్ నాకు నచ్చలేదు డెఫినెట్ గా, బికాజ్ నేను అసలు ఆ విషయం మర్చిపోయాను కూడా. బట్ తనకి ఇంకా గుర్తుంది, బికాజ్ హీ ఫీల్స్ దాట్. తనకి అది అనిపిస్తుంది ఏంటంటే సమ్వాట్ నేను చేసింది ఏదైతే కరెక్ట్ కాదు, నేను సమర్థించుకోకూడదు. అండ్ యా ఆబ్వియస్లీ క్వశ్చన్ వచ్చినప్పుడు తను ఫేస్ చేశారు ఆ సిచ్యువేషన్ ని. హీ టుక్ స్టాండ్ ఫర్ దట్ అని చెప్పేసి అనిపించింది. సో డెఫినెట్లీ అది ఒక్కసారి ఏదో లైఫ్ లో ఒక్కసారి జరిగింది. అది మేము అసలు దాన్ని దాటి చాలా ఇంకా అచీవ్ చేసి ముందుకు వచ్చేసి ఇదిగో ఇవాళ ఇక్కడ నుంచున్నాము. అదే అంటున్నా, నేను ప్రతి ఇంట్లో చిన్న చిన్న గిల్లి గజ్జాలు ఏమో ఉంటూనే ఉండవని కాదు. బట్ డెఫినెట్లీ తను ఏంటంటే నా గురించి అండ్ తన అంతరాత్మ గురించి తన ముందు తలదించుకోకూడదు అనేసి ఏదైతే అనుకున్నారో నాకు అదే ఎక్కువ మ్యాటర్ చేస్తుంది. అండ్ దట్ లూజర్ బోర్డ్ హీ డోంట్ డిజర్వ్ దట్. అది సో ఓకే. హరీష్ గారిలో మీరు ఇప్పటి వరకు గేమ్ చూసిన తర్వాత అయ్యో ఇంట్లో కూడా ఇలా ఉంటే బాగుండే, ఇలా మార్చుకున్న విధానం ఏమైనా కనిపించిందా? మార్చుకున్న విధానము దట్స్ వాట్ ఇప్పుడు ఒకటి వచ్చింది, ఏదైతే లాస్ట్ వీకెండ్ వచ్చింది. ఆయన చాలా లో అయిపోయారు దాని గురించి. ఏంటంటే బట్ రియల్ లైఫ్ లో చెప్తాను, జనరల్ గా ఏదైనా ఉంటే డెఫినెట్లీ ఇప్పుడు ఏదైనా విషయం జరిగింది, మన చుట్టుపక్కల 10 మంది ఉంటారు, మన ఫ్యామిలీయే కానివ్వండి, బయట వాళ్ళే కానివ్వండి, ఫ్రెండ్స్ ఎవరైనా సరే, మనకి యాక్చువల్గా డిస్కస్ చేసుకుని ఒక మనకి స్కోప్ ఉంటుంది, అట్లీస్ట్ మాట్లాడుకునే స్కోప్ ఉంటుంది. మనం ఏమి అందరం మనల్ని జడ్జ్ చేసేటట్టుగానే ఉండరు, తెలిసి తెలియకుండా. ఇప్పుడు ఆ షో మీద అట్లా రాగానే, ఆ వర్డ్ అట్లా రాగానే, ఆడవాళ్ళ పట్ల ఇట్లా చేస్తారు అనగానే, సో అక్కడున్న 14 మందిలో 13 మంది కూడా ఆ జస్ట్ ఒక 5 minutes క్లిప్ చూసేసి దాన్ని జడ్జ్మెంటల్ అయిపోయి వాళ్ళు ఇమీడియట్ గా దిస్ ఇస్ వాట్ అనేసి ఎప్పుడైతే హ్యాండ్ రేస్ చేశారో, సో అట్లీస్ట్ ఒకళ్ళు కూడా కొంచెం స్టాండ్ తీసుకుని, వాట్ హిస్ నేచర్ ఇస్ స్టాండ్ తీసుకుని కొంచెం ఆగి కాదు అలా, ఎందుకంటే ఈవెన్ అప్పటి వరకు కొంత ట్రావెల్ చేశారు, ఆల్రెడీ లేడీస్ కూడా ఉన్నారు హౌస్ లో, వాళ్ళు కూడా మాట్లాడటం జరిగింది. సో ఇప్పుడు ఒక పర్సన్ తో మాట్లాడితేనే మనకు తెలిసిపోద్ది అట్లీస్ట్ వాట్ హీ ఫీల్స్ టువర్డ్స్ ఉమెన్ అనేది. సో తన ఇచ్చే డిగ్నిటీ, ఆ డెకోరం ఏం మెయింటైన్ అవుతుంది అనేది తెలిసిపోతుంది. సో అదంతా కూడా పక్కన పెట్టేసేసి జస్ట్ ఆ 5 minutes క్లిప్ మీద జడ్జ్ చేశారు పీపుల్ అని అనగానే, ఆయన అది ఒక రియాక్షన్ ఏదైతే ఉంది చూడండి. సో ఆబ్వియస్లీ అది బయట అయితే అలా ఉండదు. బట్ ఆయనకి నాకు ఆ స్పేస్ దొరకలేదు ఆయనకి టు ఎవరిదేమన్నా వెళ్ళి మాట్లాడి దాన్ని సార్ట్ చేసుకుందామా అనేసి అన్నట్టుగా. సో అది అనిపించింది కొంచెం. ఏంటంటే బయట ఎట్లాగైతే తను ఉంటారో అదే ఇక్కడ ఇంట్లో మెయింటైన్ చేశారు, ఇంట్లో కన్నా బయటది కాదు, బయట ఉండే దాని మీద ఏదైతే తను, ఎందుకంటే అంత లో అవ్వడం నేను ఎప్పుడు కూడా అసలు ఏదైనా సిచ్యువేషన్ ఆయన అంతగా బాదర్ చేయటం దానివల్ల, ఎందుకంటే ఫైట్ బ్యాక్ చేసే పర్సనాలిటీ డెఫినెట్ గా, ఫైట్ ఇన్ ద సెన్స్ అది చాలా పొలైట్ వేలో అయినా సరే ఏదైనా సరే దాన్ని సార్ట్ చేసుకునే నేచర్. ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా సార్ట్ చేసి, ఈవెన్ తన విషయంలోనే కాదు, ఏదైనా ఇప్పుడు మనం బయట వెళ్తున్నా కూడా ఎవరిదన్నా పాపం ఏదైనా ఇష్యూ అవుతుంది అనుకోండి, ఏదైనా గొడవ అవుతుంది, డెఫినెట్లీ కారు పక్కన పెట్టి వెళ్ళి నుంచుని స్టాండ్ తీసుకుని మాట్లాడి సార్ట్ చేసే కెపాసిటీ ఉన్న పర్సన్ ఆయన చేస్తారు కూడా. నాకెందుకులే అని చాలా మంది యాక్చువల్లీ వెళ్ళిపోతారు, అలా కాదు, హీఈస్ నాట్ లైక్ దట్. సో ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే పర్సనే. సో ఆయన బయట తెలియని వాళ్ళ గురించి అట్లా ఉన్నారంటే ఆబ్వియస్లీ తన విషయంలో ఇంకా తను ఎలా ఉంటారనేది సో తెలిసింది కాబట్టి. బట్ ఆ విషయంలోనే కొంచెం ఇంకా తను
బయట ఉండేలాగానే ఇంట్లో కూడా ఉన్నడితే బాగుండేది అనిపించింది ఆ ఒక్క విషయంలోనే. కొంచెం తొందరగా బయటకు వచ్చినట్టే దాని నుంచి అనేసి. బట్ దానికి ఎంత హర్ట్ అవుతే తప్పించి తను అంత ఇదిలోకి వెళ్ళారు ఫుడ్ కూడా మానేసి అనేసి అవును. అన్నట్టు నాకు అనిపించింది ఆబ్వియస్లీ. బట్ కెప్టెన్ అయిన పర్సనే యాక్చువల్గా అందరినీ టేక్ కేర్ చేయాల్సిన పర్సన్, అవును. బికాస్ షీ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద హౌస్. అవును. సో అలా ఉన్నప్పుడు ఇంకా తనే ఇంకా అలా డిగ్రేడ్ చేసి మాట్లాడటం అనేది కొంచెం తన నేచర్ ఏంటనేది బయట కెప్టెన్ అంటే పెట్టింది. కొంచెం సపోర్ట్ తీసుకొని హా, స్టాండ్ తీసుకున్నా బాగుంటది. ఎందుకంటే బికాస్